హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో కాశీలోని ద్వాదశ ఆదిత్య ఆలయాల్లో ఒకరైన ఖగోల్కాదిత్య గురించి తెలుసుకుందామండి. గరుత్మంతుడు తన తల్లిగారైన వినతకి దాస్య విముక్తిని కలిగించిన తర్వాత వినత గరుత్మంతుడు ఇద్దరూ కాశీకి వచ్చారండి. గరుత్మంతుడు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఘోర తపస్సు చేశాడు. ఆ శివలింగమే గరుడేశ్వరునిగా ప్రసిద్ధి చెందింది. ఈయన యొక్క తపస్సుకు మెచ్చి పరమశివుడు ఆ శివలింగం నుంచి ప్రత్యక్షమై గరుత్మంతుడికి ఇప్పటి నుంచి శ్రీ మహావిష్ణువుకి వాహనంగా ఉండమని చెప్పి వరమిస్తాడండి. ఆయన ప్రతిష్ఠించిన శివలింగమే గరుడేశ్వరుడిగా కాశీలో ఉందండి. ఈ గరుడేశ్వరుణ్ణి చూచిన, తాకిన, పూజించిన పరమ జ్ఞానం కలుగునని పరమశివుడు వరమిచ్చారండి. అలాగే ఆయన యొక్క తల్లిగారైన వినత గారు ఒక సూర్య ప్రతిమని ప్రతిష్ఠించి ఘోర తపస్సు చేసింది. ప్రతిష్ఠించిన సూర్యదేవుడే ఖగోల్కాదిత్యుడిగా పిలువబడుతున్నాడు. ఆయనే వినతాదిత్యుడిగా కూడా చెప్పబడుతున్నాడు. ఈయన్ని దర్శించిన వారికి శివజ్ఞానం కలుగునని ఆ సూర్యదేవుడు ప్రత్యక్షమై వరమిచ్చారండి వినత గారికి. ఈ ఆలయం వచ్చేసి, ఈ ఆలయానికి చేరుకోవాలంటే కాశీలో ఎక్కడి నుంచి అయినా మచ్చోదరి పార్క్ దగ్గరికి బై ఆటోలో వెళ్ళొచ్చండి. ఈ మచ్చోదరి పార్క్ దగ్గర బిర్లా హాస్పిటల్ ఉంటుంది. ఈ బిర్లా హాస్పిటల్కి ఎదురుగా ఉన్న సందులో ఒక 100 మీటర్స్ నుంచి ఒక మేబీ 200 మీటర్ల లోపల కానీ వెళ్ళారంటే మీకు ఎడం ప్రక్కన కామేశ్వర మహాదేవ్ అని ఒక ఆలయం కనిపిస్తుందండి. ఈ ఆలయంలోకి ఎంటర్ అయిన తర్వాత మనకు కామేశ్వర మహాదేవ్ అని ఆయన దర్శనమిస్తాడు. అక్కడి నుంచి ఎడం వైపుకి చూసారంటే ఒక చిన్న వరండా లాగా ఉంటుందండి. ఆ వరండాలో ఈ ఖగోల్కాదిత్యుడి దర్శనం జరుగుతుందన్నమాట. సో ఈసారి మీరు కాశీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ఖగోల్కాదిత్యుడి యొక్క దర్శనం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానండి. జై శ్రీరామ్.